పర్యటనను ఓటమితో ప్రారంభించిన టీమిండియా రెండో టెస్టుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్ జూన్ 2న ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో జట్టులో భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది. తొలి టెస్టులో 5 వికెట్లతో సత్తా చాటిన టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు సెలెక్టర్లు విశ్రాంతి కల్పించనున్నారు. కరుణ్ నాయర్ను కూడా జట్టు నుంచి తప్పించే అవకాశం ఉంది. తొలి టెస్టులో తీవ్రంగా నిరాశపరిచిన శార్దుల్ ఠాకూర్పై కూడా వేటుపడే అవకాశం ఉంది. ఇక రెండో టెస్ట్ టీమిండియాకు ప్రతిష్టాత్మకంగా మారింది. 5 టెస్టు మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికే భారత్ ఒక మ్యాచ్ ఓడింది. ఈ నేపథ్యంలో గత మ్యాచ్లో చేసిన తప్పులను పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. లీడ్స్లో భారత క్రికెట్ జట్టు ఓటమికి ప్రధాన కారణం బౌలింగ్ వైఫల్యమే కాదు, పేలవమైన ఫీల్డింగ్ ఇంగ్లీష్ బౌలర్లకు అనుకూలంగా మారింది. తొలి మ్యాచ్లో టీమిండియా 1-2 కాదు, ఏకంగా 9 క్యాచ్లను జారవిడిచింది. మొదటి ఇన్నింగ్స్లో 6 క్యాచ్లు, రెండవ ఇన్నింగ్స్లో 3 క్యాచ్లు వదిలేశారు. మొదటి ఇన్నింగ్స్లో సెంచరీతో చెలరేగిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 4 క్యాచ్లు వదిలేశాడు. ఇప్పుడు భారత్ ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో రాణించాలంటే ఎడ్జ్ బాస్టన్లో తన బలాన్ని ఎలాగైనా ప్రదర్శించాలి. మ్యాచ్కు ముందు ఆటగాళ్లు ప్రాక్టీస్లో ఫీల్డింగ్ పైనే ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంది. ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ కూడా ఆటగాళ్లతో కలిసి సన్నద్ధం కావాలి. లీడ్స్లో భారత్ 6 క్యాచ్లను వదిలిపెట్టకపోతే మ్యాచ్ ఫలితం భిన్నంగా ఉండేదనడంలో సందేహం లేదు. మరోవైపు ఎడ్జ్ బాస్టన్ ఇంగ్లాండ్కు కంచుకోటగా చూస్తారు. ఇప్పటి వరకు టీమిండియా బర్మింగ్హామ్లో ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా గెలవలేదు. ఇక్కడ టీమిండియా గణాంకాలు చూస్తే బర్మింగ్హామ్ మైదానంలో మొత్తం 8 టెస్ట్ మ్యాచ్లు ఆడింది. ఒక టెస్ట్ డ్రాగా ముగిసింది. 7 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 2022 ఇక్కడ చివరి టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలోని టీమిండియా 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో రెండో టెస్టులో గెలిచి టీమిండియా సత్తా చాటాలని చూస్తుంది. బౌలింగ్ దళం మెరుగుపడి ఫీల్డింగ్ సెట్ అయితే రెండో టెస్ట్ మ్యాచ్ మనదే. ఎందుకంటే బ్యాటర్లు అద్భుత ఫామ్లో ఉన్నారు. తొలి టెస్టులో 5 సెంచరీలు నమోదయ్యాయి అంటే మన బ్యాటింగ్ దళం ఎంత పటిష్టంగా ఉందో అర్థమవుతుంది.